గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. విఆర్ఓ నోటిఫికేషన్ కొత్తది రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. పాత వాళ్ళనే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అఫీషియల్గా సెక్రటేరియట్ నుంచి ఆ వెబ్ నోట్ కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆల్ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయినాకనే విఆర్ఓ అనేది ఇంప్లిమెంట్ కావచ్చు అనేది కనిపిస్తుంది. సో అంతకంటే ముందుగా ప్రస్తుతం తెలంగాణలో దాపరించినటువంటి పరిస్థితులు అంటే ఎస్సీ క్లాసిఫికేషన్ లాంటివి అయిన తర్వాతే జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరో ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టుకోవాలి, నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినటువంటి ఆ వ్యక్తులకు ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ మేము ముందుంది కాబట్టి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. ఏంటి అన్నప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి 32,000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్ని అన్నప్పుడు 32,000 అంటున్నాం. ఏం కావాలి మరి, క్వాలిఫికేషన్ ఏంటంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. కొన్ని పోస్టులకి అంటే ఆల్మోస్ట్ ఆల్ సగం పోస్టులకి 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తయి ఉండాలి, లేదా ఐటీఐకి సమానమైనటువంటి ఈక్వలెంట్ సర్టిఫికేట్ వేరే ఉన్నా సరిపోతుంది. ఇక ఎంత ఏజ్ ఉండాలి అన్నప్పుడు 18 నుంచి 36 మధ్య ఉండాలి. ఎంత శాలరీ అన్నప్పుడు 30 నుంచి 40,000 వరకు మీకు వచ్చే అవకాశం ఉంది. ఎవరు చెప్తారు అంటే, మీరేమైనా గ్రూప్ డీకి సంబంధించి కోర్స్ లాంచ్ చేస్తారా అంటే, మనం కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాం, దాంట్లో జాయిన్ కాండి. మీరు జాయిన్ అయినటువంటి పద్ధతి బట్టి మిమ్మల్ని ఎట్లా గైడ్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేయాలి, ఆల్మోస్ట్ అలా అందరూ కూడా గ్రూప్ సి ఆ పైన ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అధికారులను, రైల్వే అధికారులను కన్సల్ట్ అయినాం, వాళ్ళతో మాత్రమే కోర్సు లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. సో డెఫినెట్లీ ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఈసారి ఆర్ఆర్బీనో ఏదో ఒకటి కొట్టాలి అనుకుంటే, మీరు ఆ బలమైనటువంటి రగిలే లక్ష్యం మీ మెదళ్ళని తొలిచివేస్తుంటే మీరు డెఫినెట్లీ కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మేము ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఏందనేది అందులో అప్డేట్ ఇస్తాం. ఇక ఎలా చెప్తారు మరి జాయిన్ అయినటువంటి వాళ్ళు అన్నప్పుడు, నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చూస్తారు, సిలబస్ టు సిలబస్సే చూస్తారు. అదేవిధంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను ఎంపిక చేస్తూనే మీకు ఆ చదువు అనేది అందిస్తారు ఆ సబ్జెక్టు. అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళి చూస్తారు. దానితో పాటు అదే క్లాసులో మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో ఇలా ఉంటుంది. ఇక ఎప్పుడు కోర్స్ లాంచ్ చేస్తారు అని అంటే, మనం కింద వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కండి, దాన్ని బట్టి మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే 100 మార్కులకు ఉంటుంది. మరి ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అన్నప్పుడు 100 మార్కులు ప్లస్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఒక 2 పద్ధతుల్లో ఈవెంట్స్, ఒకటేమో బ్యాగ్ వేసుకొని పరిగెత్తేది ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, బ్యాగు లేకుండా పరిగెత్తే ప్రొసీజర్. సో మహిళలకైతే ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది, పురుషులకైతే ఇంకో రకమైన ప్రొసీజర్ ఉంటుంది. బ్యాగ్ వేసుకొని పరిగెత్తేటటువంటి ప్రొసీజర్లో మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేసినో అది ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అంటే సిబిఆర్టీ మోడ్లోనే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ ఒక హాల్లో ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత కంప్యూటర్లో టిక్కులు పెట్టాలి, ఆఖరికి సబ్మిట్ చేస్తే ఎగ్జామ్ అయిపోతుంది. సో మరి నెగిటివ్ ఉందా దీంట్లో అంటే, ఖచ్చితంగా ప్రతి 3 తప్పులు చేస్తే 1 మార్కు మీరు పెట్టిన మార్కు పోతుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త. సో అందుకనే మేము మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఫ్యాకల్టీని పడితే ఆ ఫ్యాకల్టీని కాకుండా దీన్ని 1కి 2 సార్లు అంటే 2-3 సార్లు సక్సెస్ అయినటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఆ ఫ్యాకల్టీస్ నేమ్స్ కూడా మీకు చూపిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ సి ఆ పైన ఉన్నటువంటి అధికారులే మీకు ఈ పాఠాలు బోధిస్తారు. ఒకసారి చూస్తే తూకీగా పరిశీలిస్తే చూడండి, ఇది మనకు కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. మొత్తానికి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 32,000 ఖాళీలు అనేది కనిపిస్తుంది. 18 నుంచి 36 ఏజ్ కనిపిస్తుంది. ఇనీషియల్ పే అనేది 18,000 అని కనిపిస్తుంది. సో దానికి హెచ్ఆర్ఏలు, డిఏలు, టీఏలు అన్నీ కలుపుకొని మీకు ఆల్మోస్ట్ ఆల్ 35,000 ప్లస్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సాలరీ. అది మీకు ఎవరైతే మన దాంట్లో ఉన్నటువంటి గ్రూప్ సి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మీకు ఇది చెప్తారు. కాబట్టి మీకు ఇంకా చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా ఈవెన్ క్లాసెస్లో మీకు అందిస్తారు. సో అదే కాకుండా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎస్ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మా టెక్నికల్ టీం మీకోసం ఒక డిజైన్ అనేది అందిస్తారు. హూ ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై అన్నప్పుడు 18 నుంచి 36 ఏళ్ళని ఇప్పుడే చెప్పుకున్నాం. అంతేకాకుండా 10th క్లాస్ పాస్ అయితే చాలు అనేది కూడా చెప్పినాం. కొన్ని పోస్టులకి 10th క్లాస్తో పాటు ఈక్వలెంట్ అది ఐటీఐ దానికి సమానమైనటువంటి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే కూడా సరిపోతుందని చూపిస్తున్నాం. సో ఏజ్ అన్నప్పుడు ఆల్రెడీ చెప్పినాం 18 నుంచి 36 మధ్యనని. అంతేకాకుండా కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకి అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఇంకా వేరే ఇతర వర్గాల వారికి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇంకెక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ ఓపెన్. ఇక వెయిటేజ్ మార్క్స్ చూస్తున్నప్పుడు జనరల్ సైన్స్కు 25 మార్కులు ఉంది, మ్యాథ్స్కు 25 మార్కులు ఉంది, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ లాజికల్ రీజనింగ్కి 30 మార్కులు ఉంది,
జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కు 20 మార్క్స్ ఉంది. ఇవాళ దాకా చెప్పినాం మేల్ క్యాండిడేట్స్కి అయితే 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. సక్సెస్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఈవెంట్స్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మరొక 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే మీరు పాస్ అయిపోయారు, సెలెక్ట్ అయ్యారు. మేల్ క్యాండిడేట్స్ అయితే 35 కేజీల బ్యాగ్ వేసుకొని 100 మీటర్ల రన్నింగ్ని ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలి? 2 నిమిషాల్లో పరిగెత్తాలి. అదే కాకుండా మరొకటి ఏంటంటే 1000 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాల 15 సెకండ్లో పూర్తి చేయాలి మేల్ క్యాండిడేట్స్, పురుష అభ్యర్థులు. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 20 కేజీల బ్యాగ్ని 100 మీటర్లను 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 20 కేజీల బ్యాగ్ వేసుకొని ఉరకాలి లేడీ అయితే. అదేవిధంగా మరొక ప్రొసీజర్ ఏంటంటే దీనితో పాటు 1000 మీటర్ల రన్నింగ్ని 5 నిమిషాల 40 సెకండ్లలో ఉమెన్ అభ్యర్థి కంప్లీట్ చేయాలి. ఇక మరొక పీపీటీ కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిఆర్టీ అని కూడా అంటాం, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని అంటాం. 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్లని మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అదేవిధంగా 100 క్వశ్చన్లకి ఒక్క క్వశ్చన్కి 1 మార్కు, 100 మార్కులు వచ్చేస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3 ఫర్ 1 రాంగ్ ఆన్సర్. అంటే 3 క్వశ్చన్లను కాక మీరు తప్పు చేస్తే మీరు రైట్ చేసినటువంటి 1 మార్కు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఎలా పడితే అలా కాకుండా ఒక ప్రొసీజర్లో ప్రిపేర్ అయితే మాత్రమే మీకు ఈ సక్సెస్ వస్తుంది. ఈ సక్సెస్ని విజేతలకు మాత్రమే తెలుసు విజయ రహస్యం. కాబట్టి ఆ విజేతలే మీకు దగ్గరగా డువాడై ఛానల్, బాలాజీ చిరబైన యాప్ మిమ్మల్ని వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. కింద వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో లింక్లో జాయిన్ కండి. మీకు అప్డేట్ ఇస్తాం కోర్స్ ఎప్పుడు లాంచ్ కాబోతుంది. సో మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెరిట్ లిస్టు, బేసిక్ పే అనేది 18,000 ఉన్నప్పుడు హెచ్ఆర్ఏ డిఏ అనేది ఇవాళ చెప్పుకున్నాం. సో ఇది దానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి ఎవరు చెప్తున్నారు మరి మీకు వాళ్ళు అన్నప్పుడు జనరల్ సైన్స్ 2 సార్లతో చెప్పిస్తున్నాం సార్. రవికుమార్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఇద్దరు కూడా గ్రూప్ సి క్యాడర్లో ఉన్నారు. ఈ 25 మార్క్స్ని చాలా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఒక కాంపిటేటివ్ మోడ్ ఎలా ఉంటుంది, ఒక అకాడమిక్ బేస్కు కాంపిటేటివ్ మోడ్కు ఉన్నటువంటి తేడాని వాళ్ళు డివైడ్ చేస్తూ మీకు అందించే ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్ సార్ అండ్ రవికుమార్ సార్ ఇద్దరు కూడా గ్రూప్ సి ఎంప్లాయీస్. ఆర్థమెటిక్ రీజనింగ్కు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 55 మార్క్స్ ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగే. దీనిని అలా నాయక్ సార్ గ్రూప్ సి ఎంప్లాయ్, ఆ సార్తో పాటు మరొక గ్రూప్ సి ఎంప్లాయ్ని కూడా అడిగినాం. ఆ సార్ మరే మాకు ఇంకా చెప్పిండు 100% వస్తా అని చెప్పిండు, బట్ మాకు ఇంకా కలవలేదు. వస్తే ఆ సార్ మరొక సార్ ఇద్దరు కలిసి కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా మళ్ళీ వాళ్ళు కూడా గ్రూప్ సి ఎంప్లాయీసే, ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పేవాళ్ళు. ఇక అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ శ్రీనాథ్ సార్ అండ్ బాలాజీ చిరబైన సార్ అంటే మీకు తెలుసు. సో ఈ శ్రీనాథ్ సార్ కూడా గతంలో 2 టైమ్స్ సక్సెసర్, సివిల్ కానిస్టేబుల్గా పనిచేసి 1 ఇయర్ పనిచేసి వదిలేసి మళ్ళీ గ్రూప్ సి కొట్టి గ్రూప్ సికి వెళ్ళిపోయిండు. సో ప్రస్తుతం నల్గొండ రైల్వేస్లో పనిచేస్తున్నారు. ఇక బాలాజీ చిరబైన అంటే మీకు తెలుసు, దాదాపుగా 8 నుంచి 10 ఏళ్ళు అవుతుంది మీకు చేరువలో ఉండి. డువాడై ఛానల్ కావచ్చు, బాలాజీ చిరబైన యాప్ కావచ్చు, అన్అకాడమీ ప్లాట్ఫామ్ కావచ్చు, అదేవిధంగా డువాడై యాప్ కూడా ఉండే గతంలో, ఇప్పుడేం లేదు. సో టెక్నికల్గా ఇబ్బందులు వచ్చినాయని మనం యాప్ని తీసేసాం. సో ఇలా అనేక రకాల ప్లాట్ఫామ్ల పైన మీకు 8 సంవత్సరాల నుంచి చాలా ట్రస్టబుల్గా ఎప్పుడు కూడా ఏదైతే చెప్తామో అదే చేస్తాం, ఏదైతే చేస్తామో అదే చెప్పే విధంగా మేము ముందుకున్నాం. సో మేము ముందుకు వస్తున్నాం మరొక కోర్స్తో, గ్రూప్ డి కోర్స్. డెఫినెట్లీ ఇది అద్భుతమైనటువంటి సక్సెస్. మన కానించి దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక 500 మందినన్నా మినిమం మేము మా బాలాజీ చిరబైన యాప్ నుంచి గ్రూప్ డిలో తోసేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. మీరు సహకరిస్తే డెఫినెట్లీ మాకు అది కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. సో ఎప్పుడు ఎలా లాంచ్ చేయబోతున్నాం అనేది మరొక వీడియోలో అప్డేట్ ఇస్తా. అదేవిధంగా కింద ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఆల్. మీరు జాయిన్ అయినా కాకుండా ఇంటి వద్ద ఉండి ప్రిపేర్ అయినా కూడా డెఫినెట్లీ ఎప్పటికప్పుడు డువాడై ఛానల్ మీకు సహకరిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. మీ సక్సెస్ని మరింత చేరువ చేసే ఒక సాధనంగా మా డువాడై ఛానల్ అండ్ బాలాజీ చిరబైన యాప్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై హింద్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం.